Yes, good afternoon officers. Time for today's short and cute video. Today's video is about Aadhaar linked e-signature for voters. ఇది పొద్దున హిందూ న్యూస్ పేపర్లో వేశారు. సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఆధార్ లింక్డ్ ఈ-సిగ్నేచర్ ఫర్ ఓటర్స్కి తీసుకురావడం జరిగింది. సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే. సో దీంట్లో ఇట్స్ అ ఫ్యాక్ట్ బేస్డ్ డేటా. బేసికల్గా సమ్ ఫార్మ్స్ ఉంటాయి, ఫిల్ చేసుకోవాలి, ఆన్లైన్ నోట్ చేసుకోవచ్చు, ఆధార్ లింక్డ్ అండ్ ఈ-ఫైలింగ్. నామినేషన్సే కాదు, ఓటర్స్ కూడా. సో దీనికి రిలేటెడ్ ఇంపార్టెంట్ మనం కలెక్ట్ చేసుకోవాల్సిన యూపీఎస్సీ యాంగిల్ పర్స్పెక్టివ్స్ ఏంటి. ఫస్ట్ అసలు ఈ ఓటర్ సర్వీసెస్ ఎందుకు, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఈసీఐ నెట్ అంటే ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఆ ఎలక్టరల్ ప్లాట్ఫామ్ ఏంటి. నెక్స్ట్ వాట్ ఆర్ ద సేఫ్ గార్డ్స్ ఫర్ ఓటర్ లిస్ట్ అండ్ మ్యానిపులేషన్కి ఎలా డీల్ చేయాలి. అండ్ ఫైనల్గా సీడాక్ బేస్డ్ అంటే సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, ఈ ఆధార్ ఓపీటీ ఆథెంటికేషన్, హౌ ఇస్ ఇట్ హెల్ప్ఫుల్. అండ్ డిజిటల్ డెమోక్రసీని, గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా చేసుకోవాలి. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ యాంగిల్స్ ఇన్ విచ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ బ్యూటిఫుల్ యూట్యూబ్ వీడియో. సో దీంట్లో రిలేటెడ్ ఫస్ట్ చూద్దాము ఆధార్ లింక్డ్ సిగ్నేచర్. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ సైనింగ్ ఆఫ్ ఓటర్ అప్లికేషన్స్ చేయడం వల్ల వన్ టైం పాస్వర్డ్, ఈ ఫామ్ 6, 7, 8 వెరీ ఇంపార్టెంట్. అది ఎలక్షన్ కమిషన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ దట్ ఈస్ ఈసీఐ నెట్కి రిలేట్ చేయడం జరిగింది. సో ఫామ్స్ ఫిల్ చేయగానే మీకు ఓటీపీస్ వస్తాయి, మీ రిజిస్టర్డ్ ఓటర్ అయిపోవచ్చు. సో దానివల్ల రిజిస్ట్రేషన్కి బాగుంటుంది. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మీ ఓటు వేయడం కుదరదు. సో ఇంపర్సనైజేషన్ అనేది జరగదు. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్లెస్, డైరెక్ట్గా ఆన్లైనే, అండ్ ఫాస్ట్ అప్డేట్స్ మనకి ఈజీగా దొరుకుతాయి. దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దిస్ ఆధార్ లింక్డ్ ఈ సిగ్నేచర్ ఫర్ ఓటర్ సర్వీసెస్. ఇది మనకు కొత్త కాదు. ఈస్టోనియా లాంటి చిన్న కంట్రీ హ్యాస్ ఆల్రెడీ డన్ దిస్. సో దీనికి ఇన్స్పిరేషన్ ఇస్ ఎస్టోనియా. ఈ ఓటింగ్ విత్ డిజిటల్ సిగ్నేచర్స్ ఇది 2005లోనే చేసింది ఎస్టోనియా కంట్రీ. స్మాల్ చిన్న బుడ్డ అది. ఆ కంట్రీ కూడా చేసింది 2005లోనే చేసింది. 20 years later మనం చేస్తున్నాం. నెక్స్ట్ ఈసీనెట్, వీళ్ళదేంటి పరిస్థితి. ఈసీనెట్ యాజ్ అ యూనిఫైడ్ ఎలక్టోరల్ ప్లాట్ఫామ్ కింద చేద్దామని ఇది ఏం చేస్తా అంటే 40+ డిఫరెంట్ వెబ్సైట్స్ కానీ యాప్స్ కానీ అన్ని కంబైన్ చేసి ఒకటే ప్లాట్ఫామ్లోకి తీసుకొస్తుంది. సో 40+ అర్లియర్ క్లౌడ్ బేస్డ్ పోర్టల్ క్రియేట్ చేయడం జరిగింది. దట్ ఈస్ అ బెస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల ఒక యూనిఫామ్ ఓటర్ సర్వీస్ ప్రోగ్రామ్ నేషన్ వైడ్ దొరుకుతుంది. సో అవర్ కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్టోరల్ పోర్టల్ కి దిస్ ఈస్ ది యాడెడ్ అడ్వాంటేజ్. ఇదేమన్నా కొత్తనా కాదు. బ్రెజిల్ అండ్ మెక్సికో ఆల్రెడీ ఇది చేశారు. సో దీనికి ఎగ్జాంపుల్స్ ఇస్ బ్రెజిల్ అండ్ మెక్సికో సెంట్రలైజ్డ్ బయోమెట్రిక్స్ డేటాబేస్ యూజ్ చేస్తారు ఫర్ ఎలక్టోరల్ రోల్ మేనేజ్మెంట్. సో బ్రెజిల్ అండ్ మెక్సికో హ్యావ్ ఆల్రెడీ డన్ దిస్. నౌ ఇండియా ఇస్ డూయింగ్ ఇట్. ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రిలేటెడ్ టు వన్ ఎలక్షన్ వన్ నేషన్ వన్ ఎలక్టోరల్ పోర్టల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఈసీనెట్. ఈసీనెట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెట్వర్క్. బేసికల్గా ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ నెట్వర్క్ విత్ 40+ అప్లికేషన్స్. ఇది ఆల్రెడీ బ్రెజిల్ మెక్సికోలో చేశారు, మనం ఇప్పుడు చేస్తున్నాం. నెక్స్ట్ దీనివల్ల సేఫ్ గార్డ్స్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దిస్. ఫస్ట్ క్రాస్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్ విత్ ఎలక్టర్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్తో లింక్ చేస్తుంది. ఆధార్ లింక్ మొబైల్స్కి లింక్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ అడ్వాంటేజ్. దానివల్ల వచ్చే ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్, మాస్ డిలీషన్స్, మిస్యూజ్ ఆఫ్ ఫార్మ్ 6 and 8 ఇవన్నీ జరగవు. కర్ణాటక సిఐడి ఫౌండ్ 5,994 నేమ్స్ విచ్ ఆర్ రాంగ్, రిమూవ్ చేశారు. మహారాష్ట్రలో ఏమో రాజోరాలో చాలా దారుణాలు జరిగినాయి. ఇట్లాంటివి ఫ్యూచర్లో జరగవు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మన ఇండియాలో ఉన్నాయి లేదు. యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఆల్రెడీ అప్లై చేశారు దీనికి. సో యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు ఆల్రెడీ డన్. యునైటెడ్ స్టేట్స్ ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ఇన్ఫర్మేషన్ సెంటర్, దాన్ని ఎరిక్ అంటారన్నమాట. ఇది డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ కాకుండా ప్రొవైడ్ చేస్తుంది. సో నో డూప్లికేట్ రిజిస్ట్రేషన్స్ కాకుండా చేస్తుంది. సేమ్ మెకానిజమ్స్ ఇక్కడ మనకి మన ఈసీఐ నెట్తో, బికాస్ ఇట్ ఈస్ లింక్డ్ విత్ రెస్పెక్ట్ టు బయోమెట్రిక్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ రెస్పెక్ట్ టు ద ఫోటో ఐడి కార్డ్, ఇట్ ఈస్ లింక్డ్ విత్ రెస్పెక్ట్ టు ఆధార్. 3 ఆథెంటికేషన్ సెక్యూరిటీ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేసుకుంటూ ముందరికి వెళ్తుంది కాబట్టి డూప్లికేట్స్ అనేవి జరగవు. ఇది యూఎస్లో ఆల్రెడీ చేశారు యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు. సో దాన్ని మనం ఇప్పుడు చేస్తున్నాం. సో సీడాక్ బేస్డ్ సెక్యూరిటీ ఆథెంటికేషన్, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏమున్నాయి.
ఫస్ట్ సీడాక్ అంటే ఏంటిది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సీడాక్. ఆధార్ ఓటీపీ పోర్టల్, దానివల్ల డేటా స్టేస్ విత్ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. దానివల్ల ఏమవుతుందంటే డేటా లోకలైజేషన్ కాన్సెప్ట్ చాలా పనికొస్తుంది. డేటా లోకలైజేషన్ భయంకరంగా జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ప్రైవసీ ఈజ్ ప్రొటెక్టెడ్, డూప్లికేషన్ జరగదు, ట్రస్ట్ పెరుగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ డిజిటల్ ఎలక్షన్స్. సో ద కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ ఎలక్షన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ డిజిటల్ ఎలక్షన్స్ హిట్ కావాలంటే మన సీడాక్ బేస్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఆల్రెడీ చేయాలి. సో ఇలా చేసుకుంటే బాగుంటుంది ఓవరాల్గా. సో సీడాక్ బేస్డ్ డిజిటల్ ఎలక్షన్స్ ఇది కొత్త కాదు. దిస్ ఇస్ ఆల్రెడీ బీన్ డన్ విత్ రెస్పెక్ట్ టు గానా అండ్ ఫిలిప్పైన్స్. గానా అండ్ ఫిలిప్పైన్స్ ఆల్రెడీ చేశారు ఇది. బయోమెట్రిక్ ఓటర్ ఆథెంటికేషన్ బిఫోర్ ఓటింగ్, ఇది ఖచ్చితంగా చేయాలి. సో సేమ్ థింగ్, గానా లాంటి చిన్న కంట్రీ అండ్ ఫిలిప్పైన్స్ లాంటి చిన్న కంట్రీ ఆల్రెడీ ఈ బయోమెట్రిక్ సిస్టమ్ని వాడి చేశారు. దీన్ని మనం సీడాక్ బేస్డ్గా లింక్ చేసుకొని ఇండియాలో కూడా ప్రజెంట్ చేస్తున్నాం. దానివల్ల అవర్ కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ ఎలక్షన్స్ అనేది స్టార్ హిట్ అవుతుంది. అండ్ దిస్ లింక్స్ టు అవర్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వన్ నేషన్ ఎలక్టోరల్ పోర్టల్. అండ్ ఫైనలీ మన డిజిటల్ ఎలక్షన్స్ భయంకరంగా స్టార్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఈ సిగ్నేచర్స్ ఇన్ ఓటింగ్ తీసుకురావడం వల్ల మనకు వచ్చిన బెనిఫిట్స్, ప్రాసెస్, గ్లోబల్ ప్యారలల్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్లో ఎస్టోనియా, ఇక్కడేమో బ్రెజిల్ అండ్ మెక్సికో, నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు, గానా అండ్ ఫిలిప్పైన్స్ వాళ్ళు చేసినవి అన్ని ఆల్మిక్స్ ఫ్రూట్ యూజ్ చేసి మనం ఇండియన్ సిస్టమ్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ నో. ఇంత లార్జ్ పాపులేషన్కి అలాంటి అడ్వాన్స్ సిస్టమ్ తీసుకోవాలంటే ఖర్చు కూడా చాలా అవుతుంది, పొలిటికల్ విల్ కావాలి, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ప్లే అవుతాయి. ఇవన్నీ ఇప్పుడు ప్లే అవుతున్నాయి కాబట్టి టక 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 అన్ని పనులు జరుగుతాయి. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ అనాలిసిస్ ఆన్ దిస్ పర్టిక్యులర్ బ్యూటిఫుల్ వీడియో. సో బిఫోర్ దాట్ మనం చూసుకుంటే టువర్డ్స్ డిజిటల్ డెమోక్రసీ, దట్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అండ్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాట్ ఆర్ వి డూయింగ్ హియర్? వీఆర్ డూయింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈసైన్, ఆధార్, ఓటీపీ, ఈసీనెట్ క్లౌడ్ ప్లాట్ఫామ్, వీటినన్నింటినీ మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అన్ ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్. అండ్ బ్లాక్ చైన్ అండ్ రిమోట్ ఓటింగ్ ఫర్ మైగ్రెంట్స్ అండ్ ఎన్ఆర్ఐస్ కూడా చేస్తున్నాము. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో ఇది స్టార్ పాయింట్ మాట. దానివల్ల ఏమవుతుంది? ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, లిటిగేషన్ పెరుగుతుంది, ఓటర్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ ఫైనల్లీ మన ఎలక్టోరల్ ఇన్క్లూజన్ అనే కాన్సెప్ట్ భయంకరంగా వర్కౌట్ అవుతుంది. ఎవరిని వదలట్లేదు, అందరిని ఒకటే ప్లాట్ఫామ్లో తీసుకొస్తున్నాం. ఎన్ఆర్ఐ కానీ ఎవరైనా కానీ, ఇండియన్ ఆరిజిన్ పీపుల్ అయినా సరే అందరినీ తీసుకొచ్చి ఒకటే ప్లాట్ఫామ్ మీద డిజిటైజ్ చేస్తున్నాం. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. ఇది కొత్త కాదు. దిస్ ఇస్ ఆల్రెడీ బీన్ డన్ బై స్విట్జర్లాండ్ అండ్ కెనడా వాళ్ళు. ఆల్రెడీ ఈ బ్లాక్ చైన్ బేస్డ్ దాని మీద పైలట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. సో దీన్ని మన ఇండియన్స్ని మనము ఈ గవర్నెన్స్ ద్వారా అడాప్ట్ చేసుకుని అన్ని చేసుకుంటున్నాము. అలా చేసుకోవడం వల్ల ఓవరాల్గా బాగుంటుంది, డిజిటల్ గవర్నెన్స్ బాగుంటుంది, డిజిటల్ డెమోక్రసీ బాగుంటుంది. అప్పుడు మన వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ ఎలక్షన్కి చాలా దోహదపడుతుంది, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ పరంగా మనం అనాలిసిస్ చేసుకోవాలి. అలా అందరినీ సోషల్లీ ఇంక్లూడ్ చేసేసుకుంటే ఐడెంటిటీ ప్రాబ్లమ్స్ ఉండవు, ఫ్రాడ్లెన్స్ ఉండవు. రియల్ డెమోక్రసీ చూపించడానికి డిజిటల్ టెక్నాలజీని వాడుకుని పీపుల్ని మోర్ అండ్ మోర్ డిజిటైజ్ చేయడం అనేది ఓవరాల్ ఐడియా. సో దానివల్ల మనకు వచ్చిన రెగ్యులర్ హికప్స్ అండ్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖతం అయిపోతాయి. ఎలక్షన్స్ పీస్ఫుల్గా జరుగుతాయి, గొడవలు లేకుండా. ప్రశాంతమైన రియల్ డెమోక్రటిక్ రిజల్ట్స్ మనకు చూసే ఆపర్చునిటీ ఈ గవర్నమెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. సో that's all for today. Shamanth Padikula signing off. Bye-bye.